జరగకుండా చూస్తే ఈ ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్ళు అయింది ఇప్పటికి వచ్చి. 2.5 ఏళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారో దేవుడికి తెలుసు. కానీ ఎన్ని ఇళ్లు కొలగొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లర్లేసి కొలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా మొదలుపోయి కూలగొట్టారు. మీ దగ్గర 4,000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ఈ ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. మీకు ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. ప్రయత్నం చేస్తారు. మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుస్తాడు, మీకు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుస్తాడు, మీకు ఆ డిప్యూటీ సీఎం గారు పిలుస్తాడు. పిలిచేసి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి మీ 900 కుటుంబాల్లోనే చిచ్చుపెట్టే. వినండి, ఒక మాట జాగ్రత్తగా. మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలుముద్రలు తీసుకొని మీకు ఆడేళ్ళను. మరి కేసీఆర్ గారు అప్పుడు 2,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలిన్నాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమందిని లాక్కెళ్లిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని ఇది. మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు. వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు కొన్నాడో వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయన్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దించి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదు. ఏం భయం ఏంది? నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే మరి రమ్మనండి. 3 మంత్రులు ఇక్కడ రమ్మనండి. వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా, కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట నిన్న మొన్న ఆర్టీఓ గారితో ఇల్లు కొలగొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళు అంట, ఆర్టీఓ మంచోళ్ళు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్టీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మంత్రులకు నిజంగానే ధైర్యం ఉంటే, మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకే ధైర్యంగా ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ, కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాము. కోర్టుకి పోదాం, మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకి పోదాం. కోర్టు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము అండగా నిలబడతాం. దయచేసి ఐకమత్యాన్ని కోల్పోకండి, సంఘటనగా ఉండండి, ఒకటిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అంతేనా? ఓకే, మళ్ళీ వస్తాం, మళ్ళీ మిమ్మల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా బేజారు కాదు. మేము మీకు ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాము. నా ప్రయత్నం నేను చేస్తాను బిడ్డ. కానీ మీకు తెలుసు కదా, మళ్ళీ పోలీసు వాళ్ళు, మళ్ళీ అధికారులు మీకు న్యాయంగానే తెప్పించి పట్టాలు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండండి అంతవరకు. థ్యాంక్ యూ.